రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ముసాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో గులాబీ దండు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలను గడప గడపకు తీసుకెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముసాబాద్ పట్టణ కేంద్రంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు 3 గ్రూపులుగా విడిపోయి ఇంటింటి ప్రచారాన్ని జోరెత్తించారు. ఈ ప్రచారంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే నాకే భయం ఈయనే ఉన్నాం దారి మరి మనోళ్ళు ప్రచారం తీస్తున్నాం. పెద్ద కూడా కలిసి చెప్పేది మన గృహలక్ష్యం అప్లై చేస్తున్నాడు. గృహలక్ష్యం కూడా వస్తాయని చెప్పిన ఫ్లాట్ ఉన్నది కదా ఒకటి అదే కాకుండా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే గాంధీ భవనం లెక్క కట్టిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ మోడల్ గ్రామ పంచాయతీ కేటీఆర్ కట్టిండు. దాన్ని మీరు ముస్తాబాద్ జనం గుర్తించుకోవాలి. అది వాళ్ళు గాంధీ భవన్లో కూర్చుండి కాదు, ఇక్కడ ముస్తాబాద్ ఓటర్ల కాడ వాడోడు వీడోడు పనికి మళ్ళీ మాట్లాడతారు. ఓటర్లు మీరు నమ్మద్దు. కేసీఆర్ కు కేటీఆర్ కు కారు గుర్తుకు 30 తారీఖు నాడు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాడు. జై తెలంగాణ. ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సుమారు 100 మంది యువ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రతి గల్లీ తిరుగుతూ, ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి గడపను టచ్ చేసుకుంటూ ఎవరొస్తే తెలంగాణ బాగుంటుందని ప్రజలను ఉద్దేశించి అడగా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కేసీఆర్ మళ్ళీ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణకు శ్రీరామ రక్షణ లాంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మళ్ళీ 3వ ముఖ్యమంత్రి అయితేనే మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు మా ప్రతి ఇంటికి అందుతున్నాయి, హనుమంతుని గుడి లేని ఊరుండది, కేసీఆర్ గారి పథకం లేని ఇల్లుండదని చెప్పి స్వయంగా ప్రజలే మాత్రం చెప్తుంటే మా యువ కార్యకర్తలు ఉత్తేజంతో విజిల్ వేస్తూ చప్పట్లు కొట్టడం జరిగింది. మేము గత వారం 10 రోజుల నుంచి ప్రజల్లో ప్రతి ఇంటికి తిరుగుతుంటే మాకు రోజు రోజుకు నూతన ఉత్తేజం ప్రజల నుంచి వచ్చే స్పందన ద్వారా మా యువ రక్తము ఎంతో ఆనంద భాగోద్వేగానికి గురై నిజంగా కేసీఆర్ చేసే పథకాలు ఇంతమందికి ప్రతి ఇంటికి వస్తున్నాయని మేము ఇంటింటి తిరుగుతుంటే మాకు తెలియడం జరుగుతుంది. ఏ సంక్షేమ పథకం ఇచ్చినా